ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ, గుంటూరు మధ్య అభివృద్ధి చేస్తే సరిపోతుందన్నారు. మచిలీపట్నం వరకు మెగా సిటీ అవుతుందన్నారు. అమరావతిలో ఉన్న భవనాలు చాలని, కొత్తవి అవసరం లేదని సజ్జల అన్నారు. లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలపై భారం మోపొద్దని ప్రభుత్వానికి సూచించారు. ఇంతకుముందు అమరావతిని తీసేస్తామని తాము చెప్పలేదని, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని మాత్రమే చెప్పామన్నారు. 3 రాజధానులని తప్పుడు ప్రచారం చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజ్ చేసినప్పుడు అందులో అమరావతి కూడా ఉంది. అమరావతిని ఎక్స్క్లూడ్ చేసి లేదా ఈ ప్రాంతాన్ని ఎక్స్క్లూడ్ చేసి ఎక్కడికో తీసుకుపోతానలా. దట్ ఈస్ ఆల్సో ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. అది మన స్టేట్ కాదా? వైజాగ్ మన స్టేట్ కాదా? కర్నూలు మన స్టేట్ కాదా? ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొత్తంగా ఆలోచించాలనా లేక ఒక పాయింట్ ఆలోచించాలనా? మా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు తప్పు పట్టాలి? ఇక్కడ నుంచి తీసుకెళ్లి మొత్తం నేను ఎక్కడ పెడతానంటే తప్పు అనాలి. 3 ఉంటాయి, 3ట్లో ఈక్వల్ ఇది ఇస్తాము, డీసెంట్రలైజ్ చేస్తాం, కాస్ట్ తగ్గుతుంది. అదైతే ఆర్గానిక్ గ్రోత్ ఆల్రెడీ ఉంది. ఏది వైజాగ్, ఇక్కడైతే ఇప్పుడు మొత్తం లక్షల కోట్లు పెట్టాలి. కాబట్టి వీ కెన్ కంటిన్యూ దేర్ అనుకున్నారు. కాలేదు, ఈ రోజు వచ్చింది ఇప్పుడైనా చేయమని ఏమంటున్నారు? రాజధాని ఉంది కదా, ఇప్పుడే సెక్రటేరియట్ ఉంది, అసలు కొత్తగా కట్టకపోతే సరిపోతుంది. ఆయన ఉన్నదాంట్లో నడుపుకోవాలి. అది అనవసరం, అదే రహస్యం కాదు కదా. ఇక్కడ నుంచి పోయినప్పుడు లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇది ఉంటుంది, అక్కడికి మూవ్ అవుదాం అనుకున్నారు. అక్కడికి మూవ్ అవుదాం అనుకున్నది కాలేదు, ఎలక్షన్స్ అయిపోయి. నిజంగా వచ్చింటే అక్కడికి ఇది డెవలప్ అయ్యేది. ఈ వేళకు రైతుల ప్లాట్లన్నీ పూర్తి చేసేవాళ్ళం. ఇక్కడే ఉంటారు, దానిపల్లి అమరావతిలోనే ఉంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, అమరావతిపై వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు? సత్య, సుమిత్ర, అమరావతిపై వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొంతసేపటి క్రితం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు మనం చూస్తే కనుక దీంట్లో కొంచెం తప్పదాటు వైఖరి వ్యవహరించారని మనకు కనిపిస్తోంది స్పష్టంగా. రాజధాని అమరావతి లక్షల కోట్లు ప్రజలపై భారం వేయొద్దు అనే విధంగా ఆయన మాట్లాడారు. ఇంతకు ముందు అమరావతి తీసేస్తామని మేము చెప్పలేదు, 3 రాజధానుల్లో అమరావతి ఒకటి అని చెప్పాము. ఇకపైన జగన్మోహన్ రెడ్డి గనక మరలా అధికారంలోకి వస్తే ఆయన అమరావతి నుంచే పాలిస్తారు అని కూడా ఆయన కొంత అస్పష్టంగా అయితే మాత్రం వ్యాఖ్యానించారు. 3 రాజధానులని అప్పట్లో తప్పుడు ప్రచారం చేశారు. అమరావతి ఇతర ప్రాంతాలతో సమానంగా 3 ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనేది తమ ఎజెండా అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే సమయంలో చూస్తే కనుక ప్రధానంగా చూస్తే కనుక అభివృద్ధి వికేంద్రీకరణ అనేది తమ విధానం అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి ఇమీడియట్గా అదే ప్రైవేట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొద్దిసేపటి క్రితం పాల్గొన్నారు. ఆయన కూడా ఎవరైతే సజ్జల మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పరిశ్రమల అభివృద్ధి, భూమి విలువ అమరావతిలో పెరిగింది. అదేవిధంగా అమరావతి మొత్తం ప్రైవేట్ భూములే. హైటెక్ సిటీ రాకముందు హైదరాబాద్ ఎకరం 1,00,000 ఉండేది, ఇప్పుడు 100 కోట్లకు చేరింది. అమరావతి రైతులు ఒక్కరికి కూడా అన్యాయం జరగదు. అదే సమయంలో అమరావతి అభివృద్ధి అనేది కంటిన్యూగా ఉంటుంది. హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా మహానగరం అవుతుందని ముఖ్యమంత్రి కూడా కొద్దిసేపటి క్రితం అదే కార్యక్రమంలో పాల్గొంటూ చెప్పడం జరిగింది. గుంటూరు, విజయవాడ, తెనాలి కలిస్తేనే మహానగరంగా మారుతుందని కూడా ముందు నుంచి చెబుతున్న విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. భూములు ఇచ్చిన వారిని ఆదుకుంటాం, విస్తరణ విషయంలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికీ సరిపోతుంది, అవసరమైతే మేరకు రైతులతో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేస్తామని కూడా ముఖ్యమంత్రి కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడడం జరిగింది. క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి శ్రీకారం చుట్టాము, అమరావతి అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా ఆయన చెప్పారు. ఒక రకంగా వైసీపీ అదనపు భూమిని సేకరించడం ద్వారా రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నారు అనే విధంగా సజ్జల మాట్లాడారు. అదే తాము కంటిన్యూ అయి ఉంటే కనుక రైతులకు ఏదైతే గతంలో ఉన్నటువంటి టీడీ ప్రభుత్వం హామీ ఇచ్చిందో వాళ్ళ ప్లాట్లు ముందుగా ఫస్ట్ ప్రయారిటీగా డెవలప్ చేసి ఇచ్చేవాళ్ళు అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే 3 రాజధానుల విషయంలో మాత్రం ఆయన ఒక రకంగా యూటర్న్ తీసుకున్నారని మనకు స్పష్టంగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో కూడా ఈ విషయాన్ని చెప్పారు కానీ ఎక్కడ ప్రెస్ మీటు మన భూతద్దం వేసి వెతికినా కానీ ఎక్కడ ఆయన అమరావతిలో
పైన తమ అభిప్రాయం మార్చినట్టుగా ఎక్కడా చెప్పలేదు. అయితే సజ్జల ఒక రకంగా సజ్జల మాట్లాడితే జగన్ మాట్లాడినట్టు అని గతంలో ఉన్న నానుడు ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఆయన ఈ రోజు ఆ పార్టీ అమరావతి విషయంలో యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తున్నప్పుడు కూడా అది కూడా తప్పుదాటు ధోరణిలో ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ గుంటూరు మధ్య అభివృద్ధి చేస్తే సరిపోతుందన్నారు. మచిలీపట్నం వరకు మెగా సిటీ అవుతుందన్నారు. అమరావతిలో ఉన్న భవనాలు చాలని, కొత్తవి అవసరం లేదని సజ్జల అన్నారు. లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలపై భారం మోపదని ప్రభుత్వానికి సూచించారు. ఇంతకుముందు అమరావతిని తీసేస్తామని తాము చెప్పలేదని, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని మాత్రమే చెప్పామన్నారు. 3 రాజధానులు అని తప్పుడు ప్రచారం చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజ్ చేసినప్పుడు అందులో అమరావతి కూడా ఉంది. అమరావతిని ఎక్స్క్లూడ్ చేసి లేదా ఈ ప్రాంతాన్ని ఎక్స్క్లూడ్ చేసి ఎక్కడికో తీసుకుపోతాను అలా ఏమో అది మన స్టేట్ కాదా? వైజాగ్ మన స్టేట్ కాదా? కర్నూలు మన స్టేట్ కాదా? ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొత్తంగా ఆలోచించాలనా లేక ఒక పాయింట్ ఆలోచించాలనా? మా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు తప్పు పట్టాలి? ఇక్కడ నుంచి తీసుకెళ్లి మొత్తం నేను ఎక్కడ పెడతానంటే తప్పనాలి. 3 ఉంటాయి, 3 ఈక్వల్ ఇది ఇస్తాము, డీసెంట్రలైజ్ చేస్తాం, కాస్ట్ తగ్గుతుంది. అదైతే ఆర్గానిక్ గ్రోత్ ఆల్రెడీ ఉంది ఏది వైజాగ్. ఇక్కడైతే ఇప్పుడు మొత్తం లక్షల కోట్లు పెట్టాలి కాబట్టి వీ కెన్ కంటిన్యూ దేర్ అనుకున్నారు. కాలేదు, ఈ రోజు వచ్చింది ఇప్పుడైనా చేయమని ఏమనుకున్నారు? రాజధాని ఉంది కదా, ఇప్పుడే సెక్రటేరియట్ ఉంది, అసలు కొత్తగా కట్టకపోతే సరిపోతుంది. ఆయన ఉన్న దాంట్లో నడుపుకోవాలి. అది అనవసరం, అదే రహస్యం కాదు కదా. ఇక్కడ నుంచి పోయినప్పుడు లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇది ఉంటుంది, అక్కడికి మూవ్ అవుదాం అనుకున్నారు. అక్కడికి మూవ్ అవుదాం అనుకున్నది కాలేదు, ఎలక్షన్స్ అయిపోయాయి. నిజంగా వచ్చింటే అక్కడికి ఇది డెవలప్ అయ్యేది. ఈవేళకు రైతుల ప్లాట్లన్నీ పూర్తి చేసేవాళ్ళం. ఇక్కడే ఉంటారు దాడిపల్లి, విశాఖపట్నం వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజ్ చేసినప్పుడు అందులో అమరావతి కూడా ఉంది. అమరావతిని ఎక్స్క్లూడ్ చేసి లేదా ఈ ప్రాంతాన్ని ఎక్స్క్లూడ్ చేసి ఎక్కడికో తీసుకుపోతాను అలా ఏమో అది మన స్టేట్ కాదా? వైజాగ్ మన స్టేట్ కాదా? కర్నూలు మన స్టేట్ కాదా? ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొత్తంగా ఆలోచించాలనా లేక ఒక పాయింట్ ఆలోచించాలనా? మా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు తప్పు పట్టాలి? ఇక్కడ నుంచి తీసుకెళ్లి మొత్తం నేను ఎక్కడ పెడతానంటే తప్పనాలి. 3 ఉంటాయి, 3 ఈక్వల్ ఇది ఇస్తాము, డీసెంట్రలైజ్ చేస్తాం, కాస్ట్ తగ్గుతుంది. అదైతే ఆర్గానిక్ గ్రోత్ ఆల్రెడీ ఉంది ఏది వైజాగ్.